ప్రైజ్ లార్డ్ అండి. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని మరి దేవుడు శిష్యులకు చెప్పిన రీతిగా నీకు నాకు కూడా చెప్తున్నాడు. ఈ దినాల్లో వాక్యం అందక అనేక ఆత్మలో మరి యొక్క జారిపోతున్నాయి లోకంలో. అయితే మనము చాలామంది ఇది సంపాదించాము అది సంపాదించాము అని అంటారు ప్రజలుగా. అయితే అవి సంపాదించుకోవాలి అవసరాన్ని బట్టి. అన్నిటికంటే ముందుగా ఆత్మలను సంపాదించేవారిగా మనము ఉండాలి. ఆత్మలను సంపాదించేవారిగా ఉండాలంటే అన్ని విషయాలలో దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి మన యొక్క అంటారు కదా, ముందు సరేవు తర్వాత ఉన్న వాళ్ళకి చెప్పంటారు పెద్దలు. ఆ రీతిగా మనం దేవుని పట్ల అన్ని కార్యాల్లోనూ ముందుండి మనం ఆత్మశుద్ధి గలవారై ఉండి మన ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడేవారుగా, ఆయన వాక్యానికి లోబడేవారుగా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన నీతో నాతో ఉంటాడు. మోషేకి తోడై ఉన్నట్టు ఆయన సన్నిధి నీకు నాకు తోడై ఉంటే మరి పేతురు దేవుడు వలయమన్నప్పుడు వేసినప్పుడు ఒకదోనే కాదు 2 దోణల నిండా పడ్డాయి కదా. అదే రీతిగా మనము కూడా వాక్యం విత్తితే అనేక ఆత్మలు రక్షించబడతాయి. కాబట్టి ఆత్మలను సంపాదించేవారుగా ఉండాలి. ఆయన మనసం మనతో కూడా ఉండాలి. ఆయన సన్నిధి మనతో ఉంటేనే, ఆయన లేకుండా మనము ఏ ఆత్మను కూడా సంపాదించలేము. మనం వెళ్ళి ప్రార్థించినా కానీ దానికి ప్రతిఫలము ఉండదు. కాబట్టి మనము ఆత్మలో మరి ఎక్కడైతే నశించిపోతున్నాయో, లోకంలో జారిపోతున్నాయో, ఎక్కడైతే పాపానికి లోబడి జీవిస్తున్నారో, ఎక్కడైతే మరి దురమార్గత మరి యొక్క దుష్టుడికి లోబడి ఉన్నారో అలాంటి వారి కొరకు మన విజ్ఞాపన ప్రార్థన చేసి ఆత్మల కొరకు పోరాడి ఆత్మలను రక్షించేవారుగా నిన్ను నన్ను ఈ లోకంలో ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ పాత్రను మనము ముగిందామండి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.